ఈ రోజైతే మన నరేంద్ర మోదీ గారు మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రులతోని ఒక వర్చువల్ భేటీ అయితే జరిగింది. అసలు ఎందుకు జరిగింది ఈ భేటీ అంటే, పశ్చిమాసియా దేశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఇరాన్ కానీ, ఇజ్రాయెల్ కానీ, యూఏఈ కానీ, సౌదీ కానీ, ఈ యొక్క దేశాలలో ఒక వార్ నడుస్తుంది. అంటే ఈ దేశంలో ఏ సిచ్యువేషన్ ఎట్లొస్తుందో తెలియదు, ఏ టైం ఎట్లుంటుందో తెలియదు. ఇప్పుడు గ్యాస్ కష్టాలు కానీ, పెట్రోల్ కష్టాలు కానీ, ఇవన్నీ ముందు చూపుతోని మన ముఖ్యమంత్రులతోని, సీఎంలతోనైతే మన నరేంద్ర మోదీ గారి యొక్క సర్కార్ అయితే భేటీ కావడం జరిగింది. ఎందుకనంటే ముందు చూపు ఉంది మన నరేంద్ర మోదీ గారికి. ఎందుకంటే అప్కమింగ్ డేస్లో ఏదైనా ప్రాబ్లం రాకంటే ముందే మనమందరం మాట్లాడుకోవాలి, మన దేశం యొక్క పరిస్థితులు, క్లిష్ట పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అని ప్రతి ఒక్కరితోని మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా మన అపర భగీరథుడు, అపర చాణక్యుడు అని మనం చెప్పొచ్చు మన నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే మనం నిజాయితీ పరుడై ఉండాలి. అంటే ఏదైనా చిన్న మనం జాబ్ చేసేదైనా ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, దేనికైనా ఒక ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే గ్రాడ్యుయేషన్ అని అదని కానీ ఉంటుంది. కానీ భారతదేశాన్ని పరిపాలించాలంటే అన్నిటికంటే ముఖ్యమైనది కావాల్సింది ఏంటంటే ఒక నిజాయితీ పరుడు కావాలి. ఒక చిన్న ఎమ్మెల్యే, ఎంపీలు కోట్ల రూపాయలు సంపాదిస్తారు, కానీ మన నరేంద్ర మోదీ గారు నిజాయితీగా ఉండి తన ఒక ఆధార్ కార్డులో మనం చూసుకోవచ్చు ఎవరికి ప్రాపర్టీస్ ఏమున్నాయి, కానీ ఏ రోజు కూడా తను ఏం ఆశించలేదు. ఈ దేశం కోసం తన జీవితాన్నే త్యాగం చేయడం జరిగింది మన నరేంద్ర మోదీ గారు. సో ముందు చూపున్న మన మోదీ గారు ఈ రోజైతే ఒక వర్చువల్ భేటీ అయితే చేయడం జరిగింది మన అన్ని రాష్ట్రాల సీఎంతోని. ఈ రోజైతే ఈ న్యూస్ అయితే మీ ముందరికి తీసుకురావడం జరిగింది.